హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మళ్ళీ నేనైతే ఒక కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోతున్నాను. సో ఈసారి అయితే నేను నార్త్కి అయితే ప్లాన్ చేశాను. బేసిక్గా ఈ ట్రిప్ వచ్చేసి నేను చాలా డేస్ నుంచి అయితే ప్లాన్ చేసి క్యాన్సిల్ అయిపోవడం కూడా జరుగుతుంది. సో ఇంకా ఎలాగైతే అయిందని చెప్పేసి ఈసారి ఇంకా పక్కాగా వెళ్దామని చెప్పేసి నేనైతే ఫుల్ ప్రిపేర్తో అయితే ఈ ట్రిప్కి వెళ్తున్నాను. బేసిక్గా ఈ ట్రిప్ వచ్చేసి మనకి అట్లీస్ట్ 10 to 12 days అయితే ఉంటుంది. సో ప్రజెంట్ ఇంకా మిగతా డీటెయిల్స్ అని నేనైతే ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే చెప్తాను మీ అందరికీ. సో ప్రజెంట్ నేనైతే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. నా ట్రైన్ వచ్చేసి అరౌండ్ 9 o'clock అనమాట. సో నేనైతే ప్లాట్ఫామ్ 8లో నా ట్రైన్ అయితే అవుతుంది. సో నేనైతే అన్ని ప్యాక్ చేసుకుని నేనైతే ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాను. బేసిక్గా ఈ ట్రిప్కి నేను మా ఫ్రెండ్స్తో అయితే వెళ్తున్నాను. ఎందుకంటే నాకు బేసిక్గా హిందీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. సో అక్కడికి వెళ్ళి ఏమైనా ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి నేనైతే మా ఫ్రెండ్స్ అయితే ఈ ట్రిప్ ప్లాన్ చేశాను. సో వాళ్ళైతే ఆల్రెడీ స్టేషన్లోకి వచ్చేసారు. సో నేనే లేట్ అయ్యాను అనమాట. సో ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 8లో అవుతుందని చెప్పారు. ఇంకా ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసరికి అయితే సమత ఎక్స్ప్రెస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఢిల్లీ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాను ఏంటి అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఇదే వ్లాగ్లో. సో ఎవరైతే కొత్తగా వచ్చారో ఛానల్కి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. సో మీరు అందరూ కాస్త సపోర్ట్ ఇస్తే 500 సబ్స్క్రైబర్స్ అయితే నేను రీచ్ అయిపోతాను. సో ఈ వ్లాగ్తో 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంకా మనమైతే ఇంకా జర్నీ స్టార్ట్ చేద్దాం. ట్రైన్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. సో నేను ట్రైన్ లోపలికైతే వచ్చేసాను. ట్రైన్ కూడా చాలా బాగుంది. బేసిక్గా 3rd AC అయితే బుక్ చేసుకున్నాను నేను. 3rd AC ఏమో వైజాగ్ నుంచి ఢిల్లీకి నాకు అరౌండ్ ఒక 2100 ఎంత పడింది. ఇంకా దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9కి అయితే విశాఖపట్నం వస్తుంది. ఇంకా నిజాముద్దీన్ ఏమో నెక్స్ట్ డే 6:30కి అయితే వెళ్తుంది. సో చూడాలి కరెక్ట్ టైంకి వెళ్తుంది 8 అనేసి. సో ఇంకా లోపల వాష్రూమ్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ట్రైన్లో నా లగేజ్ ఇంకా అవన్నీ అయితే నేను ప్యాక్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాను. సో ఇంకా నేనైతే నా సీట్లో అయితే కూర్చొని పోయాను. సో ఇంకా ట్రైన్ జర్నీ అయితే చూడాలి. మ్యాక్సిమం ఒక ట్రైన్ జర్నీ అంత లేదని 32 hours కాబట్టి చాలా బోర్ కొడుతుంది. బట్ తప్పదు, వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎర్లీగానే కరెక్ట్ టైంకి. సో ఇంకా జర్నీ అంతా ఇంకా అలా చూస్తున్నాను. నేనైతే మీకు టైం అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ఎలాగుంది 18 days జర్నీ. సో బేసిక్గా ఈ ట్రైన్ రూట్ చూసేసరికి అయితే మనకి ఇది ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా ఆ వేలో వెళ్తుంది. ఇది నార్మల్గా హైదరాబాద్ నుంచి అయితే వెళ్దాం. సో ఇదైతే ఒక కొత్త డిఫరెంట్ రూట్ అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. సో చూడాలి ఎలాగుంటుంది ఏంటి అనేసి. ఒడిశా స్టేట్కి అయితే మనం ఎంటర్ అయిపోయాము. సో ఇంకెక్కడి నుంచి ఒక 40 kilometers మనకైతే రాయగఢ జంక్షన్ అయితే వస్తుంది. సో రాయగఢ స్టేషన్ దగ్గర ఏదైనా ఆగేసి ఏమైనా టిఫిన్ అయితే చేసి ఇంకా అక్కడి నుంచి అయితే మూవ్ అయిపోదాం. యాక్చువల్గా ఫుడ్ అయితే మేము ఎటు కొనుక్కోక్కర్లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అయితే ఈ రోజుకి ఇంకా రేపటికి సరిపోయిన ఫుడ్ అయితే వీళ్ళు తెచ్చేశారు, టిఫిన్ ఇంకా లంచ్తో సహా. సో ఇంకేమైనా తినాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా అయితే కొనుక్కోవాలి. సో వాటర్ బాటిల్ అన్నీ కూడా అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళు అయితే ప్యాక్ చేసేసారు. సో అది మంచి విషయం అని చెప్పాలి. ఇంకా దీంతోపాటు మనకైతే బోల్డ్ మనీ కూడా సేవ్ అవుతుంది ఈ ఫుడ్ దానివల్ల. సో ప్రజెంట్ మనమైతే రాయగఢ్ జంక్షన్కి అయితే వచ్చేసాము. సో రాయగఢ్ జంక్షన్ దగ్గర మ్యాక్సిమం ఒక 4 to 5 minutes అయితే షాప్ ఉంటుంది అనమాట. సో దిగి ఏమైనా లోకల్గా డిఫరెంట్ టైప్ ఫుడ్ ఏదైనా దొరికితే తీసుకుందాం. టైం అయితే అరౌండ్ 1 o'clock ఎంత అవుతుంది. సో ఎక్కడున్నాం కూడా అయితే ఐడియా లేదు. సో బేసిక్గా బోర్ కొడుతుందని చెప్పేసి అయితే మా ఫ్రెండ్స్ యూనో తెచ్చారు. కాసేపు అయితే యూనో కార్డ్స్ ఆడుకొని తర్వాత కాసేపు అయితే ఇంకా స్లీప్ వేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఛత్తీస్గఢ్కి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఛత్తీస్గఢ్ అయితే కాసేపు ట్రైన్ అయితే ఆగింది. అరౌండ్ ఒక 30 minutes ఎంత అయితే వీళ్ళైతే డిలే చేశారు. సో ట్రైన్ డిలే చూసుకున్నట్లయితే అరౌండ్ ఒక 10 minutes అయితే ఉంది. సో ప్రజెంట్ మేమైతే రాయ్పూర్ స్టేషన్ దగ్గర ఉన్నాం. టైం వచ్చేసి అరౌండ్ 6:30 అవుతుంది. సో రాయ్పూర్ స్టేషన్ అయితే మాత్రం అస్సలు ఖాళీ లేదు. చాలా క్రౌడెడ్గా ఉంది. సో చూసుకొని అసలే కోవిడ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మాస్క్ అవన్నీ క్యారీ చేయండి ఎవరైతే వెళ్తున్నారో రైట్ అనేసి. సో రాయ్పూర్ స్టేషన్లో మనకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డామినోస్ పిజ్జా, కేఫ్ కాఫీ డే అంటే చాలా ఫుడ్ ఐటమ్స్ ఇంకా స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. సో మేమైతే డామినోస్ పిజ్జా అయితే వెళ్ళి ట్రై చేసాము. సో ఆకలేస్తుంది అనేసి ఇంకా ఇంట్లో ఫుడ్ అలా ఎంత తింటామని చెప్పేసి అయితే డామినోస్ ఆర్డర్ చేసుకున్నాము. సో ఇంకైతే స్టేషన్ నుంచి అయితే ట్రైన్ వెళ్ళిపోతుంది రాయ్పూర్. అరౌండ్ ఒక 7:30 ఎంత అవుతుంది. ఇది నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి నాగ్పూర్ అనుకుంటా. నాగ్పూర్ స్టేషన్కి మనం అరౌండ్ ఒక 12:30 or 1కి అయితే రీచ్ అవుతుంది యాప్లో అయితే. సో చూడాలి. సో అక్కడ ఏమైనా ఆగి కాస్త ఫుడ్ ఏమైనా తీసుకోవాలి మళ్ళీ నైట్కి. ఎందుకంటే నైట్ వాళ్ళ మమ్మీ ఏదో ఫుడ్ పెట్టింది బట్ అది కరెక్ట్ సఫిషియెంట్ లేదు. సో దానివల్ల అయితే
నాగ్పూర్లో ఏదైనా ఆగితే తీసుకుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ప్రజెంట్ మేమైతే నాగ్పూర్ స్టేషన్కి అయితే వచ్చేసాము. టైం అరౌండ్ 1:30 ఎంత అవుతుంది. పర్లేదు, అనుకున్న టైంకి అయితే తీసుకొచ్చేసారు. సో ఇక్కడ నాగ్పూర్ దగ్గర అయితే ఇంకా ట్రైన్ అయితే చాలా వరకు అయితే ఖాళీ అయిపోయింది. మ్యాక్సిమం అందరూ దిగిపోయారు. సో చూడాలి మళ్ళీ ముందున ఎక్కడ ఎక్కుతారా లేదా అనేసి. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో, కేబుల్ బ్రిడ్జ్తో మాత్రమే రైల్వే స్టేషన్ది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. టైం వచ్చేసి అరౌండ్ 10:30 ఎంత అవుతుంది. సో నేనైతే బాగా స్లీప్ వేసేసాను. నైట్ సరిగ్గా నిద్ర పట్టదని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంకో 3కి 4కి అయితే పడుకున్నాను. సో లేచేకాడికి 10 అయిపోయింది. బట్ వెదర్ చూస్తే మాత్రం చాలా ఫాగీగా ఉంది. అసలు అర్థం కావట్లేదు ఎందుకంత అనేసి. సో చూడాలి, కాస్త సన్ బేగా వస్తే కాస్త బయటికి వెళ్ళి నించొని కాస్త వామ్ అవుదాం అనేసి. టైం అయితే అరౌండ్ 11 అయితే అయింది. సో నేను ఒక ఎర్లీ మార్నింగ్ 3 o'clock అలాగైతే మనం ఉత్తరప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోయాము. సో ప్రజెంట్ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి ఝాన్సీ లక్ష్మీబాయి స్టేషన్ అనమాట, ఉత్తరప్రదేశ్. సో చూడాలి, అక్కడికి వెళ్ళి ఏమైనా కాస్త బ్రేక్ఫాస్ట్ అయితే తింటాను, ఎందుకంటే చాలా ఆకలేస్తుంది. సో టిఫిన్ ఏమైందంటే వీళ్ళైతే తినేశారు, నేను లేకడం లేట్ అవుతుందని చెప్పేసి. సో వీళ్ళైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాంప్లెట్స్ అయితే ఇచ్చారు. ఫుడ్ కావాలి మనకి అంటే ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవడానికి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ట్రై చేయండి. నాకు తెలిసినంత వరకు ప్రైజెస్ నార్మల్గా ఉన్నాయి, కానీ ఫుడ్ టేస్ట్ బాగుందని చెప్పేసి నేనైతే ఆర్డర్ అవ్వలేదు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ సమోసా అమ్ముతుంటే సమోసా ఇంకా విత్ సాంబార్ అనుకుంటా. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. పర్లేదు, ఈ స్టేషన్లోనే ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అందుకే తినేసాను. సో పర్లేదు, కడుపు అయితే నిండింది. సో ఇంకైతే ట్రైన్ అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి అరౌండ్ మనకి 500 kilometers ఎంత చూపిస్తుంది ఢిల్లీకి. ట్రైన్ మాత్రం చాలా డిలేలో నడుస్తుంది. నిన్న నైట్ అయితే 19 minutes అని చూపించింది. ప్రజెంట్ డిలే వచ్చేసి 2 hours 30 minutes అంతా చూపిస్తుంది డిలే. మరి చూడాలి ఢిల్లీకి వెళ్ళేసరికి ఎంతసేపు అవుద్ది ఏంటనేసి. ఇక స్టేషన్ మాస్టర్ని అడిగితే ట్రైన్ ఎందుకంటే స్లోగా వెళ్తుందంటే వాళ్ళేమో ఫాగ్ ఉంది కదా, ఆ ఫాగ్ మొత్తం క్లియర్ అయిన తర్వాతైనా కొంచెం ఫాస్ట్గా వెళ్తుందంట ఆ ట్రైన్. లేదు అంటే ఇంత స్లోతో మెయింటైన్ చేస్తుంట. సో ఇదే స్లోతో మెయింటైన్ చేస్తే ట్రైన్ అయితే చాలా డిలే అయిపోతుంది. ఇంకా మేము రీచ్ అయ్యేటప్పటికి నైట్ 11 or 12 అయితే అయిపోయినా మేమైతే షాక్ అవ్వక్కర్లేదు. ప్రజెంట్ టైం అయితే ఎంత అవుతుందో ఒకసారి గెస్ చేయండి మీరే. టైం అయితే అరౌండ్ 3:30 అవుతుంది ఆఫ్టర్నూన్. అసలు సన్ అంటే లేడు, మార్నింగ్ నుంచి ఇలాగా ఫాగీగా ఉంది. ఇంకా అదే టైంలో టెంపరేచర్ కూడా చాలా చంపేస్తుంది. సో ఇంకా ఈరోజు ఇంకా ట్రైన్ డిలే అయితే మాత్రం 2 hours 30 minutes కాస్త 3 hours 30 minutesకి అయితే వెళ్ళిపోయింది. సో యాక్చువల్గా ఇక్కడ పెద్ద తప్పు అయితే చేసామంటే ఢిల్లీ నుంచి మనాలికి వెళ్దామని చెప్పేసి ప్లాన్లోనే బస్ టికెట్స్ నైట్ బుక్ చేసుకున్నాం మేము. సో ఆ బస్ టైమింగ్స్ వచ్చేసి 10:40. బట్ ఈ ట్రైన్ డిలే వల్ల ఏమో మనకి 9:40కి అంతా రీచ్ అవుతుందని చూపిస్తుంది. టైం అయితే 5:11 అయింది. ఇంకా ఆగ్రాకి అయితే ఎగ్జాక్ట్గా ఒక 40 to 50 kilometers అయితే ఉంటుంది. సో ట్రైన్ డిలే అయితే మాత్రం 2 hours 47 minutes అయితే నడుస్తుంది, ఎందుకంటే ఎక్కడ దగ్గర అయితే ఆపేస్తున్నాడు. ఇంకా బయట వెదర్ చూసుకున్నట్లయితే ఇంకా ఫుల్ ఫాగీతోటే ఉంది, చాలా చలేస్తుంది. సో చూడాలి, ఆగ్రా దగ్గర ఎక్కడ ఆగేసి కాస్త ఫుడ్ ఏమైనా తీసుకుంటాము, ఎందుకంటే మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే మొత్తం అయిపోయింది. టైం అయితే కరెక్ట్ 6 అవుతుంది. కరెక్ట్గా మేము అయితే ఆగ్రా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి పెద్ద 2 to 3 minutesలో అయితే ట్రైన్ అయితే మూవ్ అయిపోద్ది అనమాట. సో ఎక్కువసేపు అయితే ఆపట్లేదు. యాక్చువల్ అసలు ఏమైందంటే పెద్ద సీన్ అయిపోయింది. సో బేసిక్గా ట్రైన్ అయితే చాలా డిలేతో అయితే వచ్చింది న్యూఢిల్లీకి. సో ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 11:30కి అయితే రీచ్ అయింది ఢిల్లీ రైల్వే స్టేషన్కి. సో మేమైతే ఇంకా ట్రావెల్స్కి ఫోన్ చేసాం, బస్సు ఉందా లేదా ఏంటి అంటే, సో బస్సు అయితే ఉంది భయ్యా, మీరు కొంచెం బేగా రండి అని చెప్పేసి మా నెక్స్ట్ షాప్కి అయితే మేము వెళ్తే రీచ్ అయిపోయాము ఆటో మీద. సో ఇంకా ఆటో కూడా అయితే పర్ పర్సన్కి 200 అంత ఛార్జ్ చేశారు మాకు. సో ఇంకా అది ఇచ్చేసి మేము ఫాస్ట్గా అయితే వచ్చేసి బస్సు అయితే ఎక్కేసాము. సో లాస్ట్కి అలాగైతే సరే బస్సు అయితే క్యాచ్ చేసాం. సో మనీ అయితే చాలా సేవ్ అయ్యాయి, ఎందుకంటే ఇన్ కేస్ బస్ మిస్ అయిపోతే మాకు దగ్గర ఒక 2500 అంత వేస్ట్ అయిపోయేది ముగ్గురికి కలిపి. సో అయితే వేస్ట్ అవ్వకుండా అయితే సేవ్ అయ్యాయి అని చెప్పాలి లాస్ట్కి. ప్రజెంట్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1:30 ఎంత అవుతుంది. సో మేమైతే మనాలి బస్సులో ఉన్నాం. సో మనకి అయితే ప్లాస్టిక్ కవర్స్ కూడా ఇస్తున్నాం, ఇన్ కేస్ ఎవరికైనా వామిటింగ్ అయితే అందులోనైతే చేయడానికి, ఎందుకంటే ఏసీ బస్ కాబట్టి విండోస్ అయితే ఉండవు, అన్నీ క్లోజ్ అనమాట. సో చూడాలి, ఇంకా రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్గా 12 or 1:30 అయితే అవుతుంది మనల్ని రీచ్ అవ్వడానికి. సో నేనైతే నైట్ అయితే బ్లాగ్ చేయట్లేదు, ఎందుకంటే బాగా స్ట్రెయిన్ అయిపోయాను. సో నేనైతే మార్నింగ్ చూపెడతాను ఎలాగుంది ఏంటి అనేసి. గుడ్ నైట్. టైం అయితే ఎగ్జాక్ట్గా 3 o'clock ఎంత అయ్యింది. సో మేమైతే పడుకున్నాము, బట్ బస్సు అయితే ఇక్కడ ఆపేశారు ఒక దాబా దగ్గర ఏమైనా తినడానికి అనేసి. సో ఇక్కడైతే వచ్చి కాస్త ఏమైనా తినేసి అయితే నేను బస్సులోకి వెళ్ళిపోతాను, ఎందుకంటే చాలా బాగా స్ట్రెయిన్ అయిపోయింది కాబట్టి. సో చలి అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. టెంపరేచర్స్ ఎగ్జాక్ట్గా ఒక 7 degrees దాకా అయితే ఉంటుంది టెంపరేచర్ మనకు ఫుల్. సో గుడ్ మార్నింగ్. సో మేమైతే ప్రజెంట్ మనాలికి ఒక దగ్గర ఒక 140 kilometers దగ్గర అయితే ఉన్నాము. సో చూడండి
ఎలాగుందో వెదర్ అయితే మాత్రం. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:30 ఎంత అవుతుంది. సో ఇంకా మాకైతే చాలా టైం పడుతుంది వెళ్ళడానికి. సో అట్ లాస్ట్ చాలా 2 days అవుతుంది అనుకుంటాను నేనైతే సూర్యుడిని చూసి. ఎందుకంటే నేను ఢిల్లీ ట్రైన్లో కూడా మొత్తం ఫాగ్ వల్ల అయితే సూర్యుడు కనిపించలేదు. ఇంకా ఘాట్ రోడ్ స్టార్టింగ్లో అయితే వీళ్ళైతే ఒక షాప్ దగ్గర అయితే ఆపాడు. సో ఇక్కడ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది కింద రివర్ తోటి. సో ఇక్కడైతే మన మ్యాగీ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ చిప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, కావాలంటే తీసుకోవచ్చు. సో నేనైతే ఏం ట్రై చేయట్లేదు, ఎందుకంటే ఘాట్ రోడ్ కాబట్టి మళ్ళీ ఏమైనా వామిటింగ్స్ అయితే అవుతాయని చెప్పేసి అయితే మేమైతే ట్రై చేయట్లేదు. ఇంకా డైరెక్ట్గా మనాలి హోటల్లోకి వెళ్ళి ఫుడ్ తిందామనేసి అయితే ఉన్నాము. ఒకసారి అయితే వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఇక్కడే చాలా అంటే చాలా మంచి మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో మేమైతే కొన్ని మంచి ఫొటోస్ తీసుకొని ఇంకా ఏమైనా టీ కానీ కాఫీ కానీ తాగేసి ఇంకైతే బస్కి ఎక్కేస్తాము. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 75 kilometers అయితే వస్తుంది. సో టెంపరేచర్ అయితే నార్మల్గానే ఉంది, పెద్ద చలి ఏం లేదు. బట్ చూడాలి ఏటు ఉంటుంది ఏంటనేది. యాక్చువల్గా ఘాట్ రోడ్లో వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. మన అరకు ఆ ఘాట్ రోడ్లో వ్యూస్ వేరే అయితే ఇక్కడ మాత్రం ఇంకా ఒక వేరే రేంజ్లో అయితే ఉన్నాయి. సో వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి, కానీ రోడ్డు వల్ల వామిటింగ్స్ వచ్చేలాగా ఉన్నాయి. లాస్ట్ ఫైనల్గా మనల్ని అయితే రీచ్ అయిపోయాము. దగ్గర నాకు తెలిసినంత వరకు 40 to 45 hours జర్నీ అయితే మేము చేసాము. సో చాలా బాగా స్ట్రెయిన్ అయిపోయాము. మేము బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి ఓల్డ్ గోవా దగ్గరలో. సో మేమైతే ఓల్డ్ గోవా దాకా అయితే ఆటో మీద అయితే వచ్చేసాము. సో ఆటో అయితే ముగ్గురికి కలిపి 150 అయితే ఛార్జ్ చేశారు, పర్లేదని చెప్పాలి. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 700 meters అయితే వాక్ చేయాలన్నమాట, ఎందుకంటే అప్పు కాబట్టి ఆటో అయితే ఎక్కలేదని అయితే చెప్పేశాడు. సో ఇక్కడ నుంచి 750 meters వాక్ చేస్తే మా హోటల్ అయితే వస్తుంది. సో అక్కడ నుంచి వెళ్ళేసి అయితే ఇంకా ఫ్రెష్ అయ్యి కాసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా రేపు నుంచి అయితే ఎక్స్ప్లోరింగ్ అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఇంకా మీకు వ్లాగ్స్ కూడా పెడతాను రేపు నుంచి. యాక్చువల్గా మనకి షాపింగ్ కావాలంటే ఇంకా ఎటువైపు వెళ్ళక్కర్లేదు, మ్యాక్సిమం ఓల్డ్ గోవాలో అయితే మనం షాపింగ్ చేసేవచ్చు. సో ఇంకా నేనైతే నా నెక్స్ట్ వ్లాగ్స్ అయితే మీకు చెప్తాను ఎలాగుంటుంది కాస్ట్, ఇంకా ప్రైజెస్ ఏంటి, ఎక్కడ చేస్తే షాపింగ్ చేస్తే బెస్ట్, ఇంకా అవన్నీ అయితే నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇది మేము బుక్ చేసుకున్న హోటల్. ఈ హోటల్ పేరు వచ్చేసి యాపిల్ పైన్ హౌస్ అనమాట. సో వ్యూ అయితే చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1:30 అవుతుంది. సో ఇంకా చూడండి ఆ ఫాగ్ అయితే ఇంకా అలాగే ఉంది. ఫ్రెండ్స్ వ్లాగ్ నేనైతే ఎక్కడికైతే ఎండ్ చేసేస్తున్నాను. సో ఎవరికైతే వీడియో నచ్చిందో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్